తదుపరి సింహరాశి. సింహరాశి వారికి 1-12 స్థానాలు సంచరించడం, మార్పులు సంభవించడం వల్ల చికాకు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒక లోలీనెస్కి మీరు గురవుతూ ఉంటారు. దైవ చింతన ఎంత చేసినా కర్మ సిద్ధాంత పరంగానే మనం నడుస్తూ ఉంటాం. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అనేటువంటి ఒక వైఖరికి మీరు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా సింహరాశి వారు ఈ నెలలో చాలా చికాకుగా వైవిధ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతనేమిటి ఇలా ఉన్నాడు అనేటువంటి విధానాన్ని నలుగురు నోట మీరు వింటూ జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో రాజకీయాల్లో ఉన్నారో మీ పలుకుబడి కొంచెం తగ్గుతుంది. మీ నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే విద్యార్థులు జ్ఞాపకశక్తి తగ్గడం, దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గడం, అయ్యో నేను బాగానే చదువుతాను కదా ఎందుకని నేను ఇలా అయిపోయాను అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక సినీ కళా పరిశ్రమల్లో కానీ రాజకీయ సాహిత్యాల్లో ఎవరైతే ఉంటారో మీకు అంతగా గుర్తింపు లభించడం లేదండి. మీరు ఎక్కువ శ్రమ పడాలి, ఇంకాస్త నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం కలుగుతూ ఉండాలి. మీకు ఎవరన్నా సలహాలు ఇచ్చినా కూడా చెప్పావు ఎందుకులే ఇవన్నీ చెప్తున్నావు మాకు అనేటువంటి ఒక విసుగుతో ఉంటుంది. ఆ సలహాలను మీరు పాటించండి. దానివల్ల రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్న వారికి మొదటి 2 వారాలు ఇబ్బందిగా ఉంది. ఆగస్టు నెల 23వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29 వరకు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోండి. మీ ధనానికి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. రైతులకి మొదటి 2 వారాలు అద్భుతంగా ఉన్నాయి. వచ్చేటువంటి ఆగస్టు 3-4 వారాలు కాస్త ఇబ్బందిదాయకంగా లభిస్తూ ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఈ నెల అసలు ఆ విషయాన్ని ఆలోచించకండి. ఎందుకంటే 10 రూపాయలు కొనేటువంటి వస్తువులు మీరు 100 రూపాయలు ఇచ్చి ఎక్కువ ధరలో కొనేటువంటి అవకాశమే ఎక్కువ గోచరిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా కాస్త సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ప్రత్యక్షంగా ఉండండి. ప్రత్యక్షంగా మీరు వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి అవకాశం ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు వరకు కూడా మంచి సమయం అని చెప్పచ్చు. సింహరాశి వారు కూరగాయలు కానీ లేదా ఎరువులు కానీ లేదా మాంసానికి సంబంధించి కానీ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్కి సంబంధించి కానీ మీరు వ్యాపారం చేసినట్లయితే అద్భుతమైనగా మీకు రాణించే అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉన్నాయి. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చెందించుకుని మీ గోత్రాన్ని అభివృద్ధి చెందించుకునే అవకాశం ఆగస్టు నెల 11వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరుగుతుంది. అయితే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని జయించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం 40% మాత్రమే కనబడుతోంది. వివాహంలో 1-10 సార్లు సంబంధాన్ని చూసుకోండి. మీరు ఇబ్బంది పడకుండా వివాహానికి కావాల్సినటువంటి అన్ని అంటే మన పిల్ల అనిపించుకోవడం మన పిల్లవాడు అనిపించుకోవడం వరకు జరుగుతుంది తప్ప వివాహం పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఇక బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. స్థిరాస్తులు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి రావడం, దానివల్ల నరఘోష అనేటువంటిది పెరగడం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. దంపతుల మధ్య గొడవ ఏదైతే నడుస్తూ ఇంతకు వరకు మీరు పరిష్కారానికి వెళ్ళారో ఆ పరిష్కారం తగ్గి మీ యొక్క స్థితి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనే ఒక నిర్ణయానికి రావడం, మీ ఇరువురిని కూడా కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సింహరాశిలో వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలగడం, దానికి తగ్గట్టుగా సంబంధితమైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం, దీనివల్ల మీరు ఒక మెట్టు ఎక్కడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఊపిరితిత్తులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి. లంగ్స్లోకి నీరు వెళ్ళడం కానీ లేకపోతే పొడిదొగ్గ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. ఈ ఆరోగ్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత లాభదాయకంగా ఉంటుంది. ఏ కోసాన్నా కూడా మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించారు అంటే కనుక భారీ మూల్యం ఎదరదర రోజుల్లో చెల్లించుకునే అవకాశం ఏర్పడుతుంది. సింహరాశి వారు ఏదైనా కొత్త ఆలోచనతో ఎవరికైనా మీరు కనుక ఆలోచనలు తెలియజేస్తే చెప్పేవలే తర్వాత చూద్దాం అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. కానీ ఆగస్టు 3వ వారం 4వ వారంలో మీ ఆలోచనలు తెలియజేయండి. దానివల్ల
అద్భుతమైనటువంటి ఆలోచనలు నువ్వు తెలియజేసావని మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది. అయితే సింహరాశి వారు వ్యక్తిగతంగా మీ జాతకం తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా స్థిరపడాలి అంటే రెమెడీస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.